హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అన్నమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వీడియోస్ పెట్టి మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంకా వస్తూ ఉంటాయి. ఇంకా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాం అన్నట్టు. ఇంకా దగ్గరకు వస్తుంది పెళ్ళి. సో ఇదైతే తమ్ముడు పెళ్లి సిరీస్లో ఎపిసోడ్ 4. అదే పెళ్లి షాపింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పెళ్లి షాపింగ్ ఇంపార్టెంట్ కదా, పెళ్లి చీరలు, రిసెప్షన్కి అండ్ ఇంకా మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, హల్దీ, మెహందీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటి షాపింగ్ అనమాట. ఇందులో అయితే నేను 2 days వ్లాగ్ కలిపి పెట్టేస్తున్నా. సో ఒకరోజు లెహంగా కోసం వెళ్ళినాము షాపింగ్కి. అప్పుడు మమ్మీ రాలేదు, నేను, తమ్ముడు, మాన్సా అండ్ మాన్సా వాళ్ళ అక్క ధన, నలుగురం వెళ్ళినాం అనమాట. అండ్ పిల్లలు. మేము ఫస్టే అనుకున్నాం అనమాట, లెహంగాస్ మరీ హెవీగా కాకుండా, హెవీ బడ్జెట్లో తీసుకోకుండా మినిమల్ బడ్జెట్లో మనకు నచ్చితేనే, అట్లానే కాంప్రమైజ్ అయితే తీసుకోవాలని ఏం లేదు. సో నచ్చితేనే మనం ఇంత బడ్జెట్ అనుకుని వెళ్ళినాం అనమాట. సో మనం అనుకున్న రేంజ్లో కొంచెం అటు ఇటు, అంతేగాని మరీ హెవీ బడ్జెట్లో తీసుకోవద్దని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఒక్క పూట కోసం, అంటే ఒక 6-7 hours కోసం వేసుకుంటాము, మళ్ళీ అంత హెవీగా ఎప్పుడు వేసుకోము కదా అనేసి. సో అట్లా తరంకి వెళ్తే మరీ టూ హెవీ అనిపించినాయి. ఇంకా వద్దు అనుకొని అక్కడే పక్కనే ఉన్న మన మిస్సమ్మకి వెళ్ళినాం అనమాట. అంటే ధన వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కదా అనేసి, సరే రిసెప్షన్ కోసం నా కోసం శారీస్ చూద్దామని వెళ్ళినాము. సో ఫస్ట్ టైం నేను మిస్సమ్మకి వెళ్ళడము. కొన్ని ఫ్యాన్సీ శారీస్ చూసినాం కానీ రిసెప్షన్ వర్త్ అనిపించలేదు. సరే అని ఏదో అట్లా టైం పాస్ చేయడానికి కాసేపు అట్లా ఉండి, ఇంకా అక్కడ నుండి మేమైతే కొత్తపేటకి వచ్చేసినాం అనమాట. కొత్తపేట షీ నీడ్స్కి వెళ్దాం అనేసి డిసైడ్ అయిపోయి, ఇంకా అక్కడైతే కొంచెం మన బడ్జెట్లో అండ్ రీజనబుల్గా అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి అని మాన్సా అండ్ ధన అంటే సరే అని ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాం. సో అక్కడికే వచ్చేసాం అనమాట, షీ నీడ్స్ కొత్తపేట బ్రాంచ్లో. సో షీ నీడ్స్ కూడా నేను రావడం ఫస్ట్ టైం. చాలా విన్నా, అంటే ఐ మీన్ అఫోర్డబుల్ రేంజ్లో అండ్ చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి ఇందులో వీళ్ళకి అనేసి విన్నా అనమాట. సో సరే ట్రై చేద్దాం, చూద్దాము. ఇంకా నేను కూడా ఏమైనా రిసెప్షన్కి నచ్చితే శారీ తీసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చినాం అనమాట. బయట చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ డిస్ప్లే చేసినాం మానిక్వీన్స్కి. భలే అనిపించినాయి, చాలా బాగున్నాయి. ఇంకా మేము లోపల చూసిన చాలా వెరైటీస్ ఇక్కడ బయట డిస్ప్లేకి అయితే బాగుండే. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది అండ్ రీజనబుల్ అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే మేము వచ్చింది లెహంగా కోసం కదా అనేసి ఫస్ట్ ఈ సెక్షన్కి వచ్చేసినాము. బాగుండే కలెక్షన్ కూడా. ఇంకా కొన్ని ట్రై చేసింది మాన్సా. సో అందులో ఒకటి నచ్చి ఇంకా అదైతే తీసుకుంది. ఏం తీసుకున్నాం ఏంది అని ఇప్పుడే నేను రివీల్ చేయను. సో తన రిసెప్షన్ వ్లాగ్ పెట్టినప్పుడు చూడాల్సిందే, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మీరు. ఇప్పుడే చూసేస్తే సస్పెన్స్ ఏముండదు కదా. ఇంకా లెహంగా అయితే నచ్చింది. ఆ తర్వాత ఇక్కడే ముందు కొన్ని ఫ్యాన్సీ శారీస్ ఉంటే సరే చూద్దామని వచ్చినా అనమాట. అందులో ఒకటి నచ్చింది నాకు, ఆ టీల్ బ్లూ ఉంది చూసారా, అది ఒకటైతే తీసుకున్నా. సో దేనికైనా యూజ్ అవుతుంది కదా ఏదైనా ఒక అకేషన్కి అనేసి అదైతే తీసుకున్నా. ఇంక ఇక్కడ పిల్లలు చూసారా అక్కడ అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి శారీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకి అతికి పెట్టారు అనమాట. అక్కడ ఉంటారు కదా వాళ్ళు సేల్స్ మ్యాన్స్, వాళ్ళు అట్లా స్టిక్ చేసిండ్రు. ఇంకా మేమైతే ఇక్కడ షాపింగ్ లెహంగా, నేను ఒక శారీ అండ్ హల్దీ డ్రెస్ కూడా తీసుకుంది మాన్సా. సో ఇంకా అప్పటికే 4 అయిపోయింది. మేము ఎటుగాని టైంలో బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసి స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా మా ఈ లెహంగా షాపింగ్ అదంతా అయిపోయేసరికి 4:35 అట్లా అయింది. ఇంకా అప్పుడు పిల్లలు పాపం బాగానే ఉన్నారు అప్పటి వరకు. ఇంకా ఆకలి అవుతుందనంటే పక్కనే ఉల్వాచారు రెస్టారెంట్ ఉంటే దీనికి వచ్చినాం అనమాట. ఇక్కడ కూడా ఫస్ట్ టైం రావడము. సో ఇంకా మేము వెళ్ళింది ఒక ఆడ్ టైం 5:30 ఆ టైంలో అనమాట. సో ఇంకా పిల్లలు పాపం ఆకలి అవుతుందనంటే సరే అని ఇంక ఇక్కడికైతే వచ్చేసినాము. సో ఇక్కడ అదే చూస్తున్నా, లైటింగ్ బాగుంది, మంచిగా వస్తున్నాయి వీడియోలో అని అంటే. సో ఇంకా అక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో అట్లా ఒక లుక్ వేయండి మీరు కూడా. అండ్ వీళ్ళిద్దరు వీళ్ళ పనిలో ఉన్నారు సెల్ఫీస్ తీసుకోవడంలో. అండ్ ఇక్కడ బయట నుంచి మంచిగా మెట్రోస్ వెళ్తుంటే కనిపిస్తుంది అనమాట, వ్యూ బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే త్రిష్కని తిట్టిన, ఏదో ఇట్లా అల్లరి చేస్తుంది వింటలేదని తిట్టినందుకు ఇంకా ఏడుస్తుంది అన్నట్టు. సో ఇంకా సారీ చెప్పి అట్లా తనని కన్విన్స్ చేస్తున్నా. సో ఈ లోపైతే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా ఇందులో మాన్సా అండ్ ధన నాన్ వెజ్ తినరు. సో వారు సాటర్డే అనేసి తినరు అనమాట. సో వాళ్ళకి వెజ్ పన్నీర్ బిర్యానీ అనుకుంటా. ఇంకా మేమైతే తమ్ముడు, నేను, ఖుషి మేమైతే పచ్చిమిర్చి కోడి పులావ్, అంతే అదే పచ్చిమిర్చి కోడి పులావ్ అయితే ఆర్డర్ చేసినాము. బాగుండే, కొంచెం స్పైసీగా ఉంది కానీ ఫుడ్ అయితే బాగుంది, టేస్టీగా ఉంది. ఇంకా ఆ తర్వాత స్టార్టర్స్ కూడా, అది ఫస్ట్ బిర్యానీ సరిపోతుంది అనుకున్నాం కానీ ఇంకా సరిపోయినట్టు అనిపించకపోతే తర్వాత 2 స్టార్టర్స్ కూడా ఆర్డర్ చేసినాం, వెజ్ స్టార్టర్స్. అవి కూడా తినేసి నెక్స్ట్ ఇంకా మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ షాపింగ్ అట్లా వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళిన గలీలో అన్ని షాప్స్ వరుసగా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్, ఆర్కే కలెక్షన్స్, నార్సింగ్, ఇంకా 2-3 కూడా ఉన్నాయి, అన్ని ఇవే చీరల షాపులు. సో సరే ఒకసారి అయితే చూద్దాము అనేసి. చీరలు జనరల్గా నేనైతే ఇంతవరకు మమ్మీ లేనిది నేను ఎప్పుడు కొనలేదు, ఎప్పుడు మమ్మీ ఉంటుంది. మమ్మీతో పాటు వెళ్తాను అంతేగాని సొంతంగా ఒకసారి రాజమండ్రిలో కొన్నా అంటే అంతే, ఇంకా మళ్ళీ అదే ఫస్ట్ అండ్ లాస్ట్. సరే ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, సరే చూద్దాం అనేసి విఘ్నేశ్వర సిల్క్స్, యాక్చువల్గా మేము విఘ్నేశ్వరాలనే షాపింగ్ చేద్దామనే ఉద్దేశంతో సరే ఇక్కడ ఈ బ్రాంచ్లో అయితే చూద్దామని అనుకున్నాను. కానీ ఈ బ్రాంచ్లో అసలు మాకు ఏం నచ్చలేదు. నచ్చినా కూడా ఆ రేట్స్ మరి టూ మచ్ ఉన్నాయి.
మేబీ డిస్కౌంట్ ఉంది కావచ్చు ఆషాఢం ఆఫర్ అనేసి, కానీ ఆ పర్టికులర్ స్టోర్లో ఆ బ్రాంచ్లో కొత్తపేట బ్రాంచ్లో అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసి పక్కనే ఉన్న నార్సింగ్కి వెళ్ళినాం. అదే నార్సింగ్లో నేను ఓన్లీ ఫ్యాబ్రిక్ అనుకున్నా, ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ లెహంగాస్ శారీస్ కూడా ఉండే. సరే అని అయితే కొన్ని శారీస్ అట్లా ట్రై చేసాము. దాన్ని కొన్ని ట్రై చేసి నేను కూడా పోగానే ఈ ఆరెంజ్ శారీ నాకు చాలా బాగా నచ్చింది, అట్రాక్ట్ అయిపోయినా. కొంచెం బాందిని టైప్ ఉంది, దానికి పింక్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుండే. అండ్ తర్వాత ఇది ఒక శారీ చూసిన అనమాట, ఈ ఫ్యాన్సీ శారీస్ రిసెప్షన్ కోసం అని చూసిన, కానీ వీళ్ళు అసలే వద్దు, రిసెప్షన్ కట్టే అంత హెవీగా లేవు, ఏదో నార్మల్గా చిన్న ఫంక్షన్స్ కంటే కట్టచ్చు బాగున్నాయి, కానీ రిసెప్షన్ అంత లాయక్ లేవు అని అంటే సరే అని ఇంకా వద్దనుకున్నా, తీసుకోలేదు, జస్ట్ అలా ట్రై చేసిన. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ కొత్తపేట బ్రాంచ్ మిస్సమ్మకి వెళ్ళినాము. సరే ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి అనేది, ఏదో అట్లా టైంపాస్కి అట్లా ఉన్నన్ని షాప్స్ కవర్ చేసినాము. అదే ఆర్కే కలెక్షన్స్ కూడా పోయినాము. అయితే ఆర్కే కలెక్షన్స్లో చాలా చూసినాం కదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో, సో అట్లా చూసిన దాంట్లో చాలా నచ్చిన ఉండే. అయితే అక్కడ స్టోర్కి వెళ్ళి చూస్తే ఇన్స్టాగ్రామ్ చూసిన ఆ చీరలు లైవ్లో చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అమ్మో ఇదేదో డిఫరెంట్గా అనిపించి ఇంకా అదైతే ఏం తీసుకోలేదు. ఇక్కడ కూడా మిసమలో కూడా ఏం తీసుకోలేదు. నెక్స్ట్ ఇది తర్వాత 2 days తర్వాత ఇంకా మమ్మీ వచ్చినాక ఇంకా పెళ్లి చీరల షాపింగ్ అనమాట. ఈఎస్ఐ విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళినాము. ఇక్కడ ఈ బ్రాంచ్లో బాగుంటాయని తెలుసు ఆల్రెడీ, మమ్మీ ఒకసారి తీసుకుంది అండ్ ధనవాళ్ళు కూడా చాలాసార్లు వెళ్ళినంట. సో అట్లా ఇంకా పెళ్లి చీరలు ఇక్కడే చేద్దాము, ఇక్కడ ఒకటే దగ్గరికి వెళ్దాము అనేసి వెళ్ళినాం అనమాట. ఇక్కడ నచ్చితే అన్ని ఇక్కడే తీసుకుందాము, లేకపోతే ఇంకో దగ్గర చూద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చినాము. మేము వచ్చేకంటే ముందే ఇంకా మాన్సాదాన ఇంకా దివ్య ముగ్గురు వచ్చేసిండ్రు. ఇంకా వాళ్ళు చూస్తుండే శారీస్, మేము వాళ్ళు వెళ్ళిన ఒక 5-10 minutesకి మేమైతే వెళ్ళినాం అన్నట్టు. ఈ చీరల షాపింగ్లో ఏమవుతుంది, మన ముందు వేసే చీరల కంటే పక్కన వాళ్ళు చూసే చీరలు నచ్చుతుంటాయి కదా, అవునా కాదా? మీకైతే అట్లా అనిపిస్తుందా? నాకైతే అట్లే అనిపిస్తుంది. మన ముందు కొన్ని శారీస్ చూస్తుంటే పక్కన వాళ్ళు వేరే శారీస్ చూసి సెలెక్ట్ చేస్తుంటే అక్కడ నచ్చుతుంటాయి అన్నట్టు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అది ఇవ్వండి అని అట్లా అడిగి తీసుకుంటాం కదా. ఈలోపు మాన్స కొన్ని శారీస్ అయితే సెలెక్ట్ చేసిన శారీస్ కొన్ని అయితే ట్రై చేస్తుంది అన్నట్టు. సో ఏవైనా ట్రై చేస్తే చూసింది ఒకలాగా ఉంటుంది, ట్రై చేసింది ఒకలా ఉంటుంది కదా. సో అట్లా కొన్ని ట్రై చేసింది. ఆ తర్వాత కొన్ని పెళ్లి చీరలు కూడా, అయితే పెళ్లి చీరలు క్రీమ్ అండ్ మెరూన్ లేకపోతే గ్రీన్ అట్లా అనుకున్నాము. అయితే తర్వాత ఏమనిపించింది, మోనోక్రోమ్ ట్రై చేయి, ఇప్పుడు అదే ట్రెండింగ్ కదా అనేసి ఇట్లా మోనోక్రోమ్లో సింగిల్ కలర్లో అయితే చూస్తుంది అన్నట్టు. సో అట్లా 3 కలర్స్ ఇచ్చిండ్రు, గ్రీన్, గోల్డ్ అండ్ పింక్ షేడ్స్ అట్లా ఇచ్చిండ్రు. ఇక్కడ ధన వీడియో తీస్తుంది, నేను కూడా వీడియో తీస్తున్నా. సో ఇద్దరం హాయ్ చెప్పుకుందాం అనేసి అట్లా అందుకే అక్కడ నవ్వుతున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ అయితే గ్రీన్ శారీ అయితే ట్రై చేసింది, డల్గా అనిపించింది కొంచెం. సో అంటే చూస్తే బాగున్నాయి కానీ కడితే ఒకలాగా ఉన్నాయి అనమాట. సో అట్లా గ్రీన్ ఒకటి, గోల్డ్ ఒకటి, తర్వాత ఈ పింక్ షేడ్లో ఒకటి ఇట్లా ట్రై చేసింది. ఇంకా కొన్ని వేరే కూడా ట్రై చేసింది. సో లాస్ట్కి ఏం తీసుకున్నాం అనేది కూడా నేను ఇప్పుడు చెప్పా, పెళ్లి బ్లాగ్లోనే చూసేయండి. ఇంకా ఆ తర్వాత పెళ్లి చీరతో పాటు ఇంకా మమ్మీ వాళ్ళు పెట్టే శారీస్ ఉంటాయి కదా 5 శారీస్, అవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేస్తుండే అన్నట్టు. సో ఇంకా అవి కూడా చూస్తుండే. ఇక్కడ చాలా బాగున్నాయి విఘ్నేశ్వర సిల్క్స్లో చెప్పాలంటే, అంటే ఈ బ్రాంచ్లో చాలా బాగున్నాయి. అట్లా కొన్ని సెలెక్ట్ చేసిన అయితే కొన్ని అయితే కట్టి చూస్తుంది. కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రతి శారీ మీద ఆషాఢం ఆఫర్ అని చెప్పేసి 40% డిస్కౌంట్ అట్లా ఉండే అన్నట్టు. సో అట్లా కొన్ని ఒక 5 శారీస్ అవి, ఇంకా ఒకటి పెళ్లి చీర అవైతే తీసుకుంది. ఆ తర్వాత నేను ఏమైనా తీసుకుందాం అనేసి పోగానే ఒక గ్రీన్ శారీ నచ్చింది నాకు, అదే పట్టుకొని కూర్చున్నా, అదే ఫైనల్ చేసుకున్నా, ఇంకా అదే తీసుకున్నా అనమాట నేను పెళ్ళికి కట్టుకోవడానికి. అది కూడా మీకు సస్పెన్స్ నేను ఇప్పుడు చూపియా. సో ఇంకా అది మగ్గం వర్క్కి ఇచ్చిన అనమాట, స్టిచ్చింగ్ కూడా అవుతుంది. చాలా బాగా నచ్చింది ఆ శారీ. ఒక శారీ చూసినా అదే ఇంకా తీసేసుకున్నా అన్నట్టు. సో అది కూడా మీరు పెళ్లి బ్లాగ్లోనే చూడాలి. సో కొంచెం సస్పెన్స్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, అందుకే రివీల్ చేయట్లేదు, ఏ శారీస్ రివీల్ చేయట్లేదు. ఇంకట్లా లోపల అన్ని కొన్ని మెయిన్ శారీస్ అన్నీ తీసుకున్నాక ఇక్కడ బయటకు వచ్చేసినాము. ఇక్కడ బయట అన్ని ఫ్యాన్సీ శారీస్ ఉండే అన్నట్టు. సో ఇంకా ఇది ఒక శారీ నేను రిసెప్షన్కి కట్టుకుందాం అనేసి ఈ వైన్ కలర్ శారీ అయితే తీసుకున్నాం. చాలా హెవీగా ఉంది, ఫుల్ మన స్టోన్ వర్క్ లాగా అండ్ పూసలు వర్క్ లాగా వచ్చింది, చాలా బాగుండే. అండ్ వైన్ కలర్ కూడా లేదు నాకు అనేసి ఇట్లా ట్రై చేసిన అనమాట. సింగిల్ పళ్ళు వేసి చూసిన, మంచిగా అనిపించింది, చాలా బాగుండే. సో ఇందులో ఇదైతే తీసుకున్నా, ఇది ఒక శారీ మీకు చూపిస్తున్నా. సో ఇదైతే రిసెప్షన్ కోసం అని తీసుకున్నా, ఫుల్ హెవీ అండ్ చాలా బాగుండే. అండ్ మమ్మీ కూడా ఒక శారీ ట్రై చేసింది. సో ఇంకా తను కూడా తీసుకుంది అనమాట. సో మొత్తానికి మా చీరల షాపింగ్ ఎంత ఒక 3-4 అవర్స్లో మొత్తం అయిపోయింది. ఇంకా త్రిష్క కోసం లంగా బట్ట చూస్తే అంత పెద్ద హాస అనిపించలేదు. ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకున్నా, దాని బదులు ఇంకా చీరనే తీసుకుందాం, మంచి పెద్ద బార్డర్ వచ్చిన చీర తీసుకుందాం అనేసి నెక్స్ట్ ఇక్కడ అడిగితే ఇక్కడ అట్లా లేవు అనమాట, అంటే మేము అనుకున్న రేంజ్లో లేకుండే. సో ఇంక ఇక్కడ నేను అదే నా షాపింగ్ అయిపోయిందని నా బ్యాగ్ అట్లా చూపిస్తున్నా. సో ఇంకా అక్కడ నుండి అమీర్పేట్ చెన్నై షాపింగ్ మాల్కి వచ్చినాం అనమాట.
అక్కడైతే కొన్ని శారీస్ చూసినాము, అందులో ఒకటి నచ్చింది, ఇంకా ఒకటి శారీ అయితే తీసుకున్నాం. ఆ శారీతోనే లంగా కుట్టిద్దామనేసి శారీ తీసుకున్నా. లంగా ఓని ప్లాన్ చేస్తున్నా ఖుషీకి. చూడాలి హౌ ఇట్ టర్న్స్ అని, అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా మనకి ఇట్లా కావాలి అనేసి, అట్లా కుట్టిస్తున్నా. హోపింగ్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్. సో లెట్స్ సీ, అది కూడా మీకు పెళ్లి వ్లాగ్లో చూసేస్తారు. సో ఇది మా పెళ్లి షాపింగ్ వ్లాగ్ అనమాట. అంటే ఓన్లీ అమ్మాయికి, ఇంకా తమ్ముడికి తీసుకోలేదు. తమ్ముడి తీసుకున్నప్పుడు ఆ వ్లాగ్ కూడా పెడతా. సో ఇంకా టైం ఉంది. సో ఈ లోపైతే మెయిన్ శారీస్, పెళ్లి శారీస్ అండ్ ఇంకా మేము కట్టుకునే శారీస్ ఇవైతే తీసుకున్నాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా పెళ్లి అకేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాక ఒక్కొక్క ఈవెంట్ అన్నీ నేను పెడుతూనే ఉంటా. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. వీలైనంత తొందరగా వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంటా. సో ఈలోపు మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? టాటా, బాయ్.